అల్వాల్ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ నిలిచిన సందర్భంగా ఈటెల రాజేందర్ రైల్వే స్టేషన్ ను సందర్శించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక ఈటెల రాజేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందే చారిత్రక ప్రాధాన్యం సంపాదించుకున్న బొల్లారం రైల్వే స్టేషన్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా ఉండేదని గుర్తు చేశారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన స్టేషన్ నేటికి కనీస మౌలిక వసతులకు నోచుకోకపోవడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇక ప్రయాణికులకు షెల్టర్ షెడ్డు లేకపోవడం, తాగునీటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, కూర్చునే బెంచీలు, అలాగే శుచి శుభ్రత లోపించడం వంటి అంశాలపై కూడా స్థానికుల నుంచి తమకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. బొల్లారం రైల్వే స్టేషన్ ను అమృత్ స్టేషన్ తరహాలో అభివృద్ధి చేసి ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన కర్తవ్యమని ఈటెల స్పష్టం చేశారు. అందరికి కూడా ఇదే రైల్వే స్టేషన్ వాళ్ళకు రావడానికి పోవడానికి ఉండేటువంటి సౌకర్యం, ఇంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ రైల్వే స్టేషన్ కనీస సౌకర్యాలకు నోచుకోకుండా కనీసం షెడ్డుకుళ్ళే దిగుతాయి, షెడ్డుకుళ్ళు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ని అమృత్ రైల్వే స్టేషన్ కింద పెట్టి ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలని మా స్థానిక పెద్దల డిమాండ్ అయితే ఉందో తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ కంజెషన్ అయిపోయింది. అసలు బయట ఈ రైళ్ళు ఆపడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ మధ్యలోనే 450 కోట్ల రూపాయలు పెట్టి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం చేసిండ్రు. అంటే పెద్ద ఎత్తున ట్రైన్లు లోపలికి పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి అనువైన ప్రాంతం బొల్లారం కూడా ఉంది. ఈ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఒక మంచి టర్మినల్ లాగా సిటీ అవుట్స్కట్స్లో ఉండేది కాబట్టి, సౌకర్యాలు కలిగి ఉండేది కాబట్టి, ఇవాళ హైదరాబాద్కు నార్త్ హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఒక టర్మినల్ లాగా ఏర్పాటు చేయాలని మా వాళ్ళ డిమాండ్ అవుతుందో తప్పకుండా రాస్తాం. అదేవిధంగా ట్రైన్లు ఆగవు, ఎంఎంటీఎస్ ఉంటుంది కానీ వాటికనే పోతూ ఉంటుంది పాపం. ఇక్కడ ట్రైన్లు కూడా ఆగుతలేవు. ఇవాళ అనేక రోజులుగా పరిశీలి చేస్తే మా అశ్విని వైష్ణవ్ గారు నిజామాబాద్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి ఇలా ఆపడానికి పర్మిషన్ ఇస్తే పొద్దున పోయేటప్పుడు ఆగింది, మళ్ళీ తిరుపతి పోయేటప్పుడు ఇక్కడ ఆగింది. అట్లే విశాఖ ఎక్స్ప్రెస్ కానీ, నాగావ